ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న మిమ్మల్ని చాలామంది ఇది వరకు అడిగారు, నేను విన్నాను, చూశాను, ఇంటర్వ్యూలో చూశాను. అయితే అది ఏందో అలా అలా వచ్చి అలా టాపిక్ వెళ్ళిపోయింది. బట్ చాలామందికి ఇప్పటికీ ఆ అనుమానం అలాగే ఉంది. నాకు దీని మీద చాలా బలమైన వివరణ కావాలి. మీరు ఈనాడు నుంచి బయటికి రావడానికి కారణం ఈటీవీ ప్రభాకర్ గారా? అవునా కాదా? లేదు అంటే ఆయన పర్టికులర్గా ఆయన చెప్పడానికి లేదండి. ప్రభాకర్ గారు నేను మంచి ఫ్రెండ్స్ మేము, అదే అలా ఏం లేదు. అంటే అక్కడ సందర్భం కొంచెం అలా అలా కలర్ వచ్చిందనమాట యాక్చువల్గా అది. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, ఈటీవీలో ఆ రోజుల్లో కొంతమంది హీరోలు ఉన్నారనుకోండి, ఆ నలుగురు హీరోలు ఉంటే ఆ నలుగురు హీరోలు వాళ్ళ సీరియల్స్లో ఉండేవారు. వాళ్ళల్లోనే క్లాష్ వస్తుండేది. అంటే ఎవరైతే పాపులర్ ఆ నలుగురు అక్కడ ఉండే 8 సీరియల్స్లో వాళ్ళే ఉండేవారు. సో డేట్స్ క్లాష్ వస్తాయి. అలాగ నేను సీరియల్ చేస్తున్నప్పుడు జాకీ గారు ఉన్నారు, ప్రభాకర్ గారు ఉన్నారు. సో జాకీ గారు ఏదో బిజీగా ఉన్నారు, ఆయన 4 సీరియల్స్ చేస్తున్నారు. సో ఆయన రాగానే ఆయన క్లోజ్ షాట్స్ అన్ని ఫస్ట్ తీసేసి ఆయన పంపించి, మా సీరియల్సే కదా, అది మా సీరియలే, ఇది మా సీరియలే. సో అడ్జస్ట్మెంట్లు ఉండినాయి. అడ్జస్ట్మెంట్లో ఈయన కొంచెం హర్ట్ అయ్యారని, ఈయన చెప్పారని అలా కలర్ ఇచ్చారు నాకు. అంతేగాని ఏదో ఆ టైం బాగాలేదు అంతేనండి. ఇంకే ఒకళ్ళ మీద నిందేయటం నాకు ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రభాకర్ గారితో మీరు? నాకు చాలా మంచి స్నేహం అండి. మేము కలిసి కూడా పనిచేసాం. ఆయన యాడ్స్ అవి కొన్ని చేశాను నేను. మొన్న ఈ మధ్య కూడా యాక్టింగ్లు చేస్తున్నప్పుడు కూడా ఆయన కలిశాను. మాది అదేం లేదండి. మీరు గారు యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ బాగా నేర్చుకున్నట్టున్నారు. ఎందుకంటే నేను యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకోవడం కాదు, 50 ఏళ్ళు అయింది పెళ్ళి. సో 50 ఏళ్ళ నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. భర్తగా అది ఇప్పుడు కెమెరా ముందు పెడుతున్నారంటే. అయితే ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఆ రోజు యాక్చువల్గా సరే ఇక్కడ ప్రభాకర్ గారు మీ మీద చెప్పారా చెప్పలేదా, సార్ ప్రభాకర్ గారు ఆనందంగా ఉన్నారు, మీరు ఆనందంగా ఉన్నారు, అయితే సరదాగానే మాట్లాడుకుందాము. ఆ రోజు మీరు గారు ప్రభాకర్ గారి విషయంలో ఎంత ఫైర్ అయ్యారో నాకు తెలుసు. మళ్ళీ టెలికాస్ట్ అయిపోయిన ఎపిసోడ్కి నేను ఎందుకు షూట్ చేయాలి అంటే అలాగా, అంటే అదే వచ్చి మీ ఇద్దరి మధ్య ఎంత పెద్ద డిస్కషన్ జరిగిందో నాకు తెలుసు. ఆయనతో నాకు లేదండి, ఆయన మధ్య లేదు. ఆ ఇష్యూలో ఏముంటుంది కానీ ఆయనతో కాదండి. సో ఇప్పుడేమో చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు జరిగిపోయింది, అది జరిగిపోయిన విషయం. ఆ తర్వాత కూడా ఆయనతో నేను కలిసి పనిచేశాను, ఆయనతో అయిపోయింది. నేను చెప్తున్నా కదా, అది అంటే అప్పుడున్న ఇప్పుడు ఏజ్కి అప్పుడు ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కరెక్ట్. ఇప్పుడు కొంచెం ఇది జ్ఞానోదయం అయింది కదా. ఇది కరెక్ట్. సో అప్పుడు నేను కూడా హీట్లో చెప్పుండొచ్చు. ఇప్పుడు నేను కూడా హీట్లోనే కదా మానేశాను ఆ సీరియల్. నేను వెళ్ళి సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి చెప్పి ఉండొచ్చు. నేను కూడా ఎందుకు చెప్పలేదు నేను? మీరు అన్నట్టు టెలికాస్ట్ అయిన సీరియల్లో మళ్ళీ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ రీషూట్ ఏంటి అంటే నా మీద కావాలని చెప్తున్నారు, అది నేను చేయను అన్నట్టు చెప్పాను ఇప్పుడు. సో అలా. అయితే ఇంకో ఎమోషనల్ ప్రశ్న ఉంది నా దగ్గర. బట్ ఇది అడుగుతున్నందుకు క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, బట్ అడగాలనిపిస్తుంది కాబట్టి అడుగుతున్నాను. మీ అమ్మగారి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు, సరైన డాక్టర్ దగ్గరికి సరైన సమయంలో తీసుకెళ్ళి ఉంటే బాగుండేది, ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని తప్పు చేసామని మీ కుటుంబం మొత్తం ఇప్పటికీ చాలా బాధపడుతున్నారా? లేదండి, అది మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నది కాదండి. మా అమ్మగారికి అస్వస్థ అయిందండి. అస్వస్థ అయినప్పుడు ఆవిడ కొంచెం కష్టపడుతున్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే ఆవిడని నడిపించుకుని కార్లు ఎక్కించుకొని ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఏమైందంటే, ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయగానే ఏం చేస్తారు, పేషెంట్ని ముందు ఐసీయూలో తీసుకెళ్ళిపోతారు. ఎలా ఉన్నా ముందు ఐసీయూకి తీసుకెళ్తారు కదా. ఐసీయూకి వెళ్తే మేము ఎవరు లోపలికి వెళ్ళటానికి లేదు. ఆ హాస్పిటల్ అప్పుడప్పుడే పెట్టింది, స్టాఫ్ అంతా కూడా కొత్త వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారు, ఐవీ ఎక్కించేటప్పుడు ఈ వెయిన్లోకి పెట్టాల్సిన దీన్ని పక్కకు జరిపి పెట్టారు. దాంతో ఏమైపోయింది, ఈ లిక్విడ్ అంతా కూడా హార్ట్లోకి వెళ్ళిపోయింది. మా అమ్మకి వెళ్ళిపోయి అమ్మ కోమాలోకి వెళ్ళిపోయారు. కోమాలోకి వెళ్ళేటప్పటికి అప్పుడు ఏమైందంటే హాస్పిటల్ వాళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలి, మాకెవరికి తెలియదు బయట ఉన్న వాళ్ళకి. వెంటనే వెంటిలేటర్ అది పెట్టేశారు మా అమ్మకి, లైఫ్ సేవింగ్ ఇది పెట్టేశారు. అలా పెట్టేసేసి ఇక అక్కడి నుంచి మా అమ్మకి టార్చర్ మొదలుపెట్టారు. పాప ఆవిడ నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో చేరిన ఆవిడకి అక్కడ టార్చర్ మొదలైంది. సో ఆ టార్చర్ ఏమైందంటే, ఈ వెంటిలేటర్ కూడా ఆ రోజుల్లో ఏంటంటే ఇలా ఉండేది కదండి, ఇక్కడ రంధ్రం చేసి ఇందులోంచి పెట్టేవారు అనమాట, ఏదో అట్లా ఏదో ఉండేది. అది ఏదో క్లీనింగ్ అప్పుడు కూడా ఏదో ఊడిపోయి చాలాసేపు ఆక్సిజన్ కూడా వెళ్ళలేదు. ఇక మా అమ్మ
ఆఖరి గడియలు ఆవిడ ఇదైపోయిందనమాట. సో, అలాగా ఆవిడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే మేము పాపం నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్‌కెళ్ళి చేరి ఆవిడ మృతదేహంగా వచ్చిందనమాట బయటికి. అది. మెడికల్ ఎర్రర్ అనుకోవచ్చు ఇది. మెడికల్ ఎర్రరే. మేజర్‌గా మెడికల్ ఎర్రరే. ఇప్పుడు మెడికల్ ఎర్రరే అది. కానీ మనం ఏం చేయగలుగుతాం దానికి? అప్పుడేదో నా ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్పిటల్ మీద కేసేది. ఏస్తే మాత్రం మా అమ్మొస్తదా? రాదు గదా! ఇప్పుడు ఇదంతా ఒక తలకాయ నొప్పి. వీళ్ళతో చుట్టుకుంటూ ఈ డబ్బులంతా ఖర్చు పెట్టి ఎందుకు ఇంక అయిపోయింది, అయిపోయింది. అమ్మ ఆయుష్ అంతే అనుకోని ఊరికేసి. అండ్ ఇప్పుడు కొన్ని నెలల క్రితం సార్ 'చంద్రశేఖర్' అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంటారు. సీరియల్స్ చేసాం. 'రాజమౌళి' గారి సినిమాల్లో కూడా అవును. చేశారు. ఆయన అవునవును. చాలా సీరియల్స్‌లో కూడా యాక్ట్ అవునవును. చేశారు. చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలుగు సీరియల్స్‌లో తెలుగు వాళ్ళు ఉండట్లేదు. ఆ! ఆ! ఎవరో కన్నడ వాళ్ళో, తమిళ్ వాళ్ళో వస్తారు. ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పనిచేసిన టెక్నీషియన్ ఎవరో వాళ్ళకి తెలీదు. 20 సంవత్సరాలు సినిమాల్లో వెలిగి ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు ఎవరో తెలియదు. వాళ్ళ ముందు కాలు మీద కాలేసుకుంటారు. వాళ్ళ ముందు ఫోన్ మాట్లాడతా విష్ చేయరు. వాళ్ళు విష్ చేసినా పట్టించుకోరు. సెట్ అంతా గందరగోళంగా చేస్తూ ఉంటారు. నిర్మాత అడగడు, డైరెక్టర్ అడగలేడు, ధైర్యం లేదు. ఇలాంటి వాతావరణంలో పనిచేయక చాలామంది సీరియల్స్ మానేశారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సీరియల్ ఆర్టిస్టులు చాలామంది పర్సనల్‌గా ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి నాతో చాలామంది చెప్పారు. మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా? నాకలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదండి. అంటే యద్భావం తద్భవతి అంటామండి. మనం ఎలా ఉంటామో, మనం ఎలా అనుకుంటామో అలాగే ఉంటారు వాళ్ళు గూడా. అంటే వాళ్ళు పాపం అక్కడెక్కడి నుంచో వస్తారు కన్నడ నుంచి. వాళ్ళెందుకొచ్చారు, వాళ్ళనెందుకు తీసుకొచ్చారంటే అది వేరే టాపిక్ అది. అది ఛానల్స్ వాళ్ళ ఇష్టం. ఛానల్స్‌లో ఏంటంటే ఒక కొత్త సీరియల్ మొదలుపెడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ కనిపించాలి. ఆర్టిస్ట్ కనిపించకూడదు అని వాళ్ళు కొత్త ఫేసెస్ కోసం అన్వేషిస్తూ అక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. కన్నడ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు. దాంట్లో అతి ఏంటంటే ఒక హీరో, హీరోయిన్ అంటే ఓకే గానీ హీరోయిన్ తల్లి, హీరోయిన్ తండ్రి, హీరో తమ్ముడు వీళ్ళని కూడా చేర్చుకోవడం మొదలుపెట్టారు. అది కొంచెం అతి. అంటే ఆ మాత్రం మన దగ్గర లేరు. ఇప్పుడు హీరో, హీరోయిన్ అంటే మీరు క్యారెక్టర్ కోసం పిలిపించుకున్నారంటే అది కొంచెం అర్థం పర్థం ఉంటది. మిగతా క్యారెక్టర్ అది కొంచెం అతి అది సెపరేట్ ఛానల్ అది. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారండి వాళ్ళు. పిల్లలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా టాలెంటెడ్ యాక్చువల్‌గా. కన్నడం ఆర్టిస్టులు అంటే అండి చాలా టాలెంటెడ్ ఉంటారు. ఎందుకంటే కన్నడంలో సీరియల్స్ అంతా కూడా ఆన్‌లైన్ అండి అది. అంటే వితౌట్ డబ్బింగ్ చేస్తారు. వాళ్ళు నేర్చుకొని చెప్పాలి. హ్మ్. సో, వాళ్ళు అవన్నీ నేర్చుకొని చెప్పడం అంటే కొంచెం బాగా గ్రాస్పింగ్ పవర్ అది బావుంటది. వాళ్ళని మనం తెచ్చుకుంటాం ఇక్కడ. ఇక్కడ మన దగ్గర ఏంటంటే రుద్దుతాం ఇప్పుడు. ఒక రోజు వచ్చారంటే ఆ రోజులో ఒక 10 సీన్‌లు, 15 సీన్‌లు ఇక ప్రాంప్టింగ్‌లే కదా! సో, వాళ్ళకి కూడా టైమ్ ఇవ్వం. సో, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి అక్కడి నుంచి వచ్చిందనుకోండి. ఆ అమ్మాయికి నేనెవరో ఎట్టా తెలుస్తది? ఇప్పుడు నేను పెద్ద పోటుగాడిని 50 సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఆ అమ్మాయికి ఎట్టా తెలుస్తది? ఏం తెలీదు గదా! ఎవరైనా చెప్తే తెలుస్తది. లేదా నేనెళ్లి ఇంట్రొడ్యూస్ అన్నా చేసుకోవాలి. అలాగ అందుకని వాళ్ళు ఇవ్వట్లేదంటే వాళ్ళ పైగా యంగ్ జనరేషన్ వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మనం గూడా కొత్త నీరుని బట్టి కొంత మనం గూడా వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి గదండీ! ఇప్పుడు నేను ఇలా కాలు మీద కాలేసుకున్నారు. నా ముందు అలా ఉండకూడదు అనుకోవటం గూడా అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సీరియల్ జేస్తున్నాను అన్నపూర్ణ వాళ్ళది. అందులో బెంగుళూరు నుంచి వచ్చిన వాళ్ళున్నారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. చాలా ప్రేమతో ఉంటారు. నేను వాళ్ళతో అలాగే ఉంటాను. అదే మీకు చెప్పా గదా! యద్భావం తద్భవతి అన్నట్టు. అలా కొన్ని చోట్ల అంటే వాళ్ళు కావాలని చేసేది కాదండి. తెలియక చేయటం అది యాక్చువల్‌గా అది. కావాలని చేసేది కాదు. ఇంకోటేంటంటే మనం గూడా కొంచెం అలాగా అలా చెయ్యాలి అని గూడా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది గూడా ఉంది గదండీ ఇప్పుడు.